ప్రియ ఆత్మీయ స్నేహితులారా, బైబిల్ మహాగ్రంథం నుండి కొన్ని వాక్యములను సెలెక్ట్ చేయడం జరిగింది. అవి చదువుతాను, మరి మీరు చూడండి. ఎవడును కీడునకు బ్రతకీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఈ వాక్యము దెస్సలోనికయులకు రాసిన మొదటి గ్రంథం నుంచి 5వ అధ్యాయం 15 నుంచి 22 వరకు తీసుకోవడం జరిగినది. ప్రియ స్నేహితులారా, మరి ఒకటి చూసినట్టయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞల భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరినూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహానులో 5వ అధ్యాయం నుంచి 3-4 వచనాలు. మరి 3వ చూద్దాం. ప్రియ స్నేహితులారా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన 22:12 నుంచి. ఇదిగో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. మత్తయి 11:29. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి 24:13. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరించనీయకుము. కాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12 నుంచి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. 1 తిమోతి 6:12. మహాదేవుడును మన రక్షకుడును నేను యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత వరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మీకు బోధించున్నది. తీతు 2:13. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును. యాకోబు 1:12. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్మ. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. 2 తిమోతి 2:22. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. నీక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. 2 తిమోతి 4:7. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు వెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి 26:41. ఆయన దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పెను. లూకా 11:28. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 14:15. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమా 8:9. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలను. 1 కొరింథీ 10:12. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. ప్రసంగి 5:1. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు తేజో మహిమ మందిరం, బయ్యన్నగూడెం, కోయిలగూడెం మండలం, ఏలూరు జిల్లా నుంచి మేము కొన్ని తీసుకోవడం జరిగింది. పవిత్ర గ్రంథం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ వాక్యములను సేకరించడం జరిగినది. ఇవి చక్కని వాక్యములను మేము భావించుకుంటున్నాము. మీకు కూడా ఇష్టమైన మీ అభిప్రాయం తెలియచేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్తోత్రం. ఆయనకే స్తుతి కలుగునుగాక సదా సర్వదా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.